వెల్కమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ఇంతసేపు వెయిట్ చేసినందుకు. అండ్ ఈరోజు 2024 సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ విడుదల చేశారు యూపీఎస్సీ. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ 45 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ తోటి ఎంతోమంది సివిల్ సర్వెంట్స్ని ఈ దేశానికి ఇచ్చింది. 1000+ సివిల్ సర్వెంట్స్ మా ఇన్స్టిట్యూట్ నుంచే సెలెక్ట్ అయ్యారు. గత 45 ఏళ్ళ శ్రమ. అండ్ ప్రతి ఒక్కరూ ఇప్పుడు మాకు వచ్చే స్టూడెంట్స్లో ఫస్ట్ జనరేషన్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్ సివిల్ సర్వెంట్స్ పిల్లల్ని కూడా మా ఇన్స్టిట్యూట్లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఈసారి మనకు 27+ ర్యాంక్స్ ఇంకా లుకింగ్ ప్లస్ కౌంటింగ్. ఏవైతే మేము ఇచ్చిన రిజల్ట్లో యూ కెన్ సీ rank with the name of the student, their hall ticket number and which course they have taken at the institute. CCPA guidelines ప్రకారము రిలీజ్ చేశాము. ఇప్పుడు ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఒక గోల్గా పెట్టుకున్న ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్కి మేము చెప్పేది ఒకటి ఏంటంటే, సివిల్ సర్వీసెస్ అనేది ఒక ఎగ్జామ్ దట్ రియలీ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ గైడెన్స్. సో ఇన్స్టిట్యూట్లో మాకున్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఈచ్ సబ్జెక్ట్ మేము చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే పిక్ చేసుకుంటాము. మెంటర్స్గా ఉన్న వాళ్ళు తప్పకుండా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళనే వీ పిక్ యాజ్ మెంటర్స్. సో ఎవరైతే సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటేంటంటే, ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్కి ఎలా మారుతుందో ఎగ్జాము, ఆ విధంగా మన ప్రిపరేషన్ ఎలా మర్చుకోవాలో కూడా ఇన్స్టిట్యూట్లో మేము గైడ్ చేస్తాము. ప్రిలిమ్ కమ్ మెయిన్ కోర్స్లోనే వి ప్రొవైడ్ వాల్యూ అడిషన్ ప్రోగ్రామ్స్, అంటే రివిజన్ ప్రోగ్రామ్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మెంటర్షిప్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము స్టూడెంట్స్కి. మా ఇన్స్టిట్యూట్ నుంచి ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక్కసారి ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో మీరు స్టూడెంట్ అయితే మీకు సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకొని మీకు వచ్చేంతవరకు సాధించే వరకు మేము మీకు తోడుగా ఉంటాము. ఇన్స్టిట్యూట్ యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల ప్రకారమే మేము స్టూడెంట్స్ని గైడ్ చేస్తుంటాము. ఆర్సీ రెడ్డి గారు ఒక స్టూడెంట్ సెంట్రిక్ వాల్యూస్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ని ఒక పిల్లర్గా మనకు సౌత్ ఇండియాలోనే అతి పెద్దది అండ్ ఒక పిల్లర్ ఇది ఇన్స్టిట్యూట్. సో ఈ విధంగానే వీ విల్ కంటిన్యూ టు గైడ్ ద స్టూడెంట్స్. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ గురించి, అసలు ఒక్కొక్క స్టేజ్లో ఎలా ఉంటుంది, మీరు ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి డిగ్రీలో చదువుకునేటప్పుడు కూడా అనే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మా ఇన్స్టిట్యూట్ని సంప్రదించవచ్చు. మేము మీకు కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ. ఇది మీరు చూసుకుంటున్నప్పుడు మీ ఏజ్ మీరు మనసులో పెట్టుకొని, మీ పిల్లల ఏజ్ ఎవరైతే పేరెంట్స్ డెసిషన్ తీసుకుంటారో ఢిల్లీ వరకు పోయి చదవాల్సిన అవసరం లేదు. ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లోనే మీకు బెస్ట్ కోచింగ్ మేము ప్రొవైడ్ చేస్తాము. అది కూడా ఏదైతే ప్రిలిమ్ కమ్ మెయిన్ కోర్స్లోనే రివిజన్ ప్రోగ్రామ్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మెంటర్షిప్ వీటన్నిటికీ యూజువల్గా సపరేట్గా స్పెండ్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్. సో వాటికి ఏమాత్రం మీరు స్పెండ్ చేయకుండా వీ ప్రొవైడ్ ఆల్ దట్ విత్ ఇన్ అవర్ కోర్స్. దట్ ఇస్ వాట్ వి డూ. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మా బోర్డులో ఇంటర్వ్యూ బోర్డులో ఉంటారు. అండ్ వీ ఎన్ష్యూర్ దట్ ఫ్యాకల్టీ మా ఇన్స్టిట్యూట్లో 35+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. ఇన్స్టిట్యూట్ యొక్క హిస్టరీలోనే 1000+ ర్యాంకర్స్ మా ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నారండి గత 45 ఏళ్ళ టైం నుంచి. సో 1000+ ర్యాంకర్స్ ఓన్లీ సివిల్ సర్వీసెస్. మీరు ఇంకా స్టేట్ సర్వీసెస్ తీసుకుంటే అది వేలల్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ దట్ వీ హ్యావ్. అండ్ కంటిన్యూస్లీ వాట్ వీ డూ ఇస్ వీ ప్రొవైడ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ మెంటర్స్. ఎవరైతే మెంటర్స్ ఉంటారో వాళ్ళు కేవలము మెయిన్స్ రాసేస్తేనే మేము మెంటర్స్గా తీసుకోము. ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు, అంటే మెయిన్స్లో వాళ్ళు బాగా రాయగలిగిన వాళ్ళని సబ్జెక్ట్ ఒకరిని వీ హ్యావ్ మెంటర్స్ టు గైడ్ ద స్టూడెంట్స్ సో దట్ వాళ్ళు బెస్ట్ ఆన్సర్స్ రాయగలిగేటట్టు మెయిన్స్లో. అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మేము చాలా టెక్నిక్స్ టీచ్ చేస్తాము. ఎలా చేయాలి, క్లారిటీతో ఎలాగా ఆన్సర్స్ రాయాలి, క్లారిటీతో ఎలా మాట్లాడాలి. ఒక సివిల్ సర్వెంట్గా మీరు మంచి పేరు తెచ్చుకోవాలంటే స్పష్టత చాలా ఇంపార్టెంట్. మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు మీకు రాసే డిగ్రీ పరీక్షల కంటే సివిల్స్లో ఉన్న డిఫరెన్స్ అదే. ఆ స్పష్టత ఉట్టి నాలెడ్జే కాదు, హౌ యూ ప్రజెంట్ ఇట్, ఎలాగా మీరు ప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే
ఒక సివిల్ సర్వెంట్గా మీరు యూ హ్యావ్ టు స్పీక్ టు ద పబ్లిక్. మీ సుపీరియర్స్తో, సబార్డినేట్స్తో, ఈవెన్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్తో మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేయగలరు. సో దిస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ జస్ట్ టీచింగ్ యూ, టెస్టింగ్ యువర్ నాలెడ్జ్, ఇట్ ఈస్ టెస్టింగ్ ఆల్సో యువర్ క్లారిటీ అండ్ యువర్ మీ హావభావాల తెలివి, ఏదైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో అది కూడా టెస్ట్ చేస్తాం ఈ ఎగ్జామ్. సో మేము అన్ని విధాలుగా మిమ్మల్ని గైడ్ చేస్తాం. ఆర్సీ రెడ్డికి ఉన్న ఎక్స్పీరియన్స్, ఈ ఐఏఎస్ కోచింగ్ తోటి ఎగ్జామ్ ఎలా మారుతుందో ఆ మారుతున్న ఎగ్జామ్కి స్టూడెంట్స్కి అఫోర్డబుల్గా వీఆర్ ప్రొవైడింగ్ ప్రిలిమ్ కమ్ మెయిన్ కోచింగ్ విత్ ఆల్ ద వాల్యూ అడిషన్స్. అంటే రివిజన్ ప్రోగ్రామ్స్కి, టెస్ట్ సిరీస్కి మళ్ళీ వాళ్ళు స్పెండ్ చేయకుండా వీఆర్ ప్రొవైడింగ్ విత్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాం. ఒక బ్యాచ్లో ఎంతోమంది స్టూడెంట్స్ 100 ఉంటారండి, అరౌండ్ 100 వీ హ్యావ్ ఇన్ అ బ్యాచ్. మేడం, స్టూడెంట్స్ ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్? చాలా మంది ఐఏఎస్ఏ కావాలనుకుంటారు, కొంతమందికి ఇండియన్ ఫారెన్ సర్వీస్ చాలా ఇష్టంగా ఉంటుంది. సో మీరు అలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫారెన్ పెట్టినా, ఐపీఎస్ పెట్టినా ఇంటర్వ్యూ బోర్డులో మీకు కొన్ని ప్రశ్నలు ప్రత్యేకంగా రావచ్చు, ఎందుకు అదే పిక్ చేశారు అని. దానికి మీరు రెడీగా ఉండాలి ఆన్సర్ చేయడానికి. సో అది